నమస్కారం. వెల్కమ్ టు The Prof Family Channel. మా ఇంట్లో ఈరోజు కుష్కా బిర్యానీ, వెజ్ కుష్కా బిర్యానీ, బీన్స్ అండ్ oyster మష్రూమ్స్ వేసి చేసుకున్నాం. ఇంకా ఇవన్నీ నాకు మటుకి టమాటా బాత్ అన్న, కుష్కా బిర్యానీ అన్న, టమాటో రైస్ అన్న అన్నీ ఒకేలాగా అనిపిస్తాయి, వినిపిస్తాయి. దీనికోసం రైస్ అరగంట లేదా గంట నానబెట్టుకుంటే సరిపోతుంది. మేము ఈ మధ్య ఇంట్లో ఎక్కువగా కోలం రైస్ వాడుతున్నాము. అదే రైస్ని యూజ్ చేసుకున్నాము ఈ కుష్కా బిర్యానీ కోసం. మీరు కావాలంటే బాస్మతి రైస్ ఆర్ చాయిస్ ఆఫ్ యువర్ రైస్. అది లెమన్ గ్రాస్. నార్మల్గా కుష్కా బిర్యానీ కోసం మనం రెగ్యులర్గా వాడుకునే గరం మసాలా దినుసులు వాడుకుంటే సరిపోతుంది. ఫర్ ఏ చేంజ్ మేము ఈరోజు ఆ లెమన్ గ్రాస్ కాస్త వేసుకున్నాం. అలాగే కొన్ని కుంకుమ రేకులు. మామూలుగా రైస్ రెసిపీస్లోకి కొన్ని కుంకుమ రేకులు వాడుకోవడం వల్ల టేస్ట్ బాగా వస్తుందని అందరికీ తెలిసిన విషయమే కదా. సో కుదిరినప్పుడల్లా, అవైలబుల్ ఉన్నప్పుడల్లా వేస్తూ ఉంటాను. నాకు ఐడియా ఉన్నంతవరకు బేసిక్గా కుష్కా బిర్యానీ అంటే టమాటా బేస్ ఎక్కువగా ఉంటుంది. సో మనం చిన్న టమాటా ముక్కలుగా కట్ చేసుకున్నా పర్వాలేదు, ఇలా టమాటా ప్యూరీ వాడుకున్నా పర్వాలేదు. మేము ఈరోజు 4 కప్పుల రైస్ కోసం అరకిలో టమాటాలు వాడుకున్నాం. మేము బేసిక్గా ఇంట్లో రోజు వాడే ఆయిల్స్ మార్చి వాడుతూ ఉంటాము. లైక్ పల్లి నూనె, నువ్వుల నూనె, కొబ్బరి నూనె, ఆవ నూనె, నెయ్యి, ఇలా పెద్ద లిస్టే ఉంది కదా. అయితే ఇలా రైస్ రెసిపీస్ చేసుకున్నప్పుడు మాత్రం కాంబినేషన్స్లో వాడుతూ ఉంటాము. నెయ్యి బేసిక్గా ఉండి, దాంతోపాటు ఈరోజు పల్లి నూనె కొంచెం, నువ్వుల నూనె కొంచెం కూడా వేసాం. టమాటా ప్యూరీ వేసుకున్న తర్వాత పచ్చిదనం పోయేంత వరకు మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. అండ్ దెన్ మేము ఏమేమి వేసామో చెప్తాను. చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకున్నాము. అలాగే బ్రహ్మి ఆకులు కొన్ని, పుదీనా. నిన్న చూసారు కదా, రెస్టారెంట్కి వెళ్ళామని వ్లాగ్ పెట్టాను. అందులో ఏమైందంటే పిల్లలు మష్రూమ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ పెడదాము అని అనుకున్నారు. కానీ బై మిస్టేక్ మేమే ఫ్రైడ్ రైస్ పెట్టాము. అది వచ్చాక కానీ, టేబుల్ మీదకి వచ్చాక కానీ రియలైజ్ అవ్వలేదు మేమే రాంగ్ ఆర్డర్ పెట్టామని. సో ఈరోజు ఇంట్లో మష్రూమ్ ఉన్నాయి కదా అని చెప్పేసి అందరినీ సాటిస్ఫై చేసే ఉద్దేశంలో ఈరోజు ఇలా చేసుకున్నాం. అలాగే ఈ బిర్యానీ కోసం క్యారెట్స్ ఉంటే క్యారెట్స్ కూడా వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. ముందు చెప్పాను కదా, కన్ఫ్యూజ్ అయ్యి ఫ్రైడ్ రైస్ ఆర్డర్ ఇచ్చామని. ఆ కన్ఫ్యూజన్కి కారణం ఏంటంటే, అనుకోకుండా బాబు వాళ్ళ క్లాస్మేట్ వాళ్ళ ఫ్యామిలీ కూడా సేమ్ రెస్టారెంట్కి వచ్చారు. ఇంకా దేవరినే చాట్ అనుకుంటా, దే ఫౌండ్ ఇట్. మేము ఇక్కడే ఉన్నామని ఆ పిల్లలు వచ్చి మాకు విజిట్ చేసి హాయ్ చెప్పి వెళ్ళారు. ఇంకా వీళ్ళు కూడా, మేము కూడా వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీకి హాయ్ చెప్పి వస్తామని ఆ హడావుడిలో, ఆ కంగారులో మొత్తానికైతే అలా జరిగిపోయింది. కొన్నిసార్లు మనం చేసే పనుల కంటే అనుకోకుండా జరిగే విషయాలు ఎగ్జైట్మెంట్కి కారణమవుతాయి. మా పిల్లలకి అదొక స్పెషల్ ఎగ్జైట్మెంట్. ఇవన్నీ కలిపి ఒక 3 నుంచి 5 నిమిషాలు మంచిగా మగ్గిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడానికి చూపిస్తాను. పెరుగు కూడా వేస్తున్నాము. ఈ కుష్కా బిర్యానీకి ఈ స్టేజ్లో పెరుగు వేస్తే బాగుంటుంది. అయితే పెరుగు విరగకుండా ఉండడం కోసం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5 నిమిషాలు చల్లగా అయ్యేంత వరకు, పూర్తిగా చల్లారక్కర్లేదు కానీ ఆ వేడి అనేది కాస్త తగ్గాలి. ఇలా పెరుగు వేసి కలుపుకున్న తర్వాత ఒకటేసారి పెద్ద మంట మీద కాకుండా చిన్న మంటలో కాస్త మళ్ళీ వేడి వచ్చేంత వరకు పెరుగు విరగకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు కాసేపు మూత పెట్టి మరి కాసేపు ఉడికించుకోవాలి. ఆ మసాలాలు, ఆ వెజిటబుల్స్, పెరుగు ఇవన్నీ మంచిగా బ్లెండ్ అవ్వాలి. అండ్ యాజ్ ఆల్వేస్ మనం వాడుతున్న రైస్ ప్రకారం దానికి ఎంత వాటర్ అవసరమో అంత వాటర్ వేసుకోవాలి. ఈరోజు మేము వాడుకున్న రైస్కి 1 కప్పు రైస్కి 2.25 కప్పుల నీళ్ళు అవసరం పడ్డాయి. ఆ రేషియోలోనే వాటర్ వేసుకున్నాము. మీరు వీడియోలో గమనిస్తే ఉప్పు టమాటా ప్యూరీ వేసినప్పుడు కొంచెం వేసాము, వెజిటబుల్స్ వేసినప్పుడు కొంచెం ఉప్పు వేసాము. కాబట్టి ఇప్పుడు చూసుకొని చివరిగా అడ్జస్ట్మెంట్స్ కోసం కావలసినంత ఉప్పు వేసుకున్నాము. మళ్ళీ అవసరమైతే వాటర్ బాయిల్ అయిన తర్వాత ఒకసారి రీచెక్ చేసుకొని అవసరమైన ముందు నానబెట్టిన రైస్లోంచి వాటర్ అంతా తీసేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఉన్న వాటర్లోకి రైస్ అంతా వేసుకోవాలి. మా ఇంట్లో బేసిక్గా మసాలాలు తక్కువగా తింటాం కాబట్టి మళ్ళీ దీనికి గ్రేవీ వండాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కసారి గ్రేవీ కూడా కమ్మగా చేస్తే ఇష్టంగానే తింటారు. బట్
ఆప్షనల్ ఉన్నా లేకున్నా నడిచిపోతుంది మా ఇంట్లో. కానీ కొంతమందికి మసాలాలు ఎక్కువగా ఇష్టం ఉంటాయి. అలాంటి వాళ్ళు గ్రేవీ కావాలంటే మళ్ళీ సాలన్ కానీ ఎనీ అదర్ గ్రేవీ చేసుకుంటే బాగుంటుంది. ఇలా స్టవ్ మీద రైస్ వేసిన తర్వాత ఆల్రెడీ నానపెట్టి ఉంటుంది కాబట్టి మనము ఎక్కువసార్లు కలపడం వల్ల రైస్ విరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మరీ ఎక్కువసార్లు కాకుండా అవసరానికి తగ్గట్టుగా 1-2 సార్లు కలుపుకుంటే సరిపోతుంది. కొంతమంది ఈ కుష్కా బిర్యానీ కోసం మంచి రంగు రావడం కోసం ఫుడ్ కలర్స్ కూడా వాడుతూ ఉంటారు. సో మేమేమీ వాడము, జనరల్గా అలవాటు లేదు. ఆ అలవాటు ప్రకారమే ఈరోజు కూడా మేము ఏం కలర్స్ వాడలేదు. అండ్ ఇట్ ఈస్ రెడీ. మేము తిన్నాము రైతాతో. మీరు కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే టాటా.